తెలంగాణలో తెలుగుదేశం ఎదగాలనుకుంటోంది. అది నారా లోకేష్ ప్రయత్నం. అందులో భాగంగా అందుకని తెలంగాణ జోలికి పోరు. తెలంగాణ గురించి పెద్దగా మాట్లాడు. వాస్తవంగా తెలుగు వాళ్ళు అత్యధికంగా పెట్టుబడులు పెట్టింది తెలంగాణలోనే, హైదరాబాద్లోనే. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు అత్యధికం ఆంధ్ర వాళ్ళే 100కి 80 నుంచి 90 ఉంటాయి. ఈవెన్ బడా ఫార్మా కంపెనీల దగ్గర నుంచి అక్కడ అనేక పెట్టుబడులు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళతో లోకేష్ మాట్లాడితే కనుక పెట్టుబడులు ఆంధ్రాకి తరలి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ రేవంత్, చంద్రబాబు మాట వినే రేవంత్, లోకేష్ మాట వినే రేవంత్ ఉన్నాడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ ఓ రకంగా చెప్పాలంటే పరోక్షంగా తెలుగుదేశం పాలనే నడుస్తోంది. ఈవెన్ తెలుగుదేశాన్ని ఒక్క మాట అనకపోవడంతో పాటు తెలుగుదేశానికి తగిన అండగా నిలుస్తూ తెలుగుదేశం వల్లనే రాష్ట్రం బాగుపడింది, తెలుగుదేశం అద్భుతమైన పార్టీ అంటూ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈవెన్ కాంగ్రెస్ అధిష్టానం కూడా అభ్యంతరం పెట్టలేదు. అంటే కాంగ్రెస్ అధిష్టానం దగ్గర కూడా వీళ్ళకి కాంటాక్ట్ బాగానే ఉంది కాబట్టి ఆ ఇష్యూ నడుస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కర్ణాటక ఇప్పుడు పెద్ద చర్చకి తావిస్తుంది. కర్ణాటకలో పరిశ్రమలను మాత్రం లోకేష్ ఆంధ్రాకి తీసుకొచ్చే ప్రయత్నం సిన్సియర్గా చేస్తున్నారు. అందులో భాగంగా మొన్న ఏదైతే బ్లాక్ బక్స్ మన దీనికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఏదైతే ఫాస్టాగ్ ఇట్లాంటి కార్యకలాపాలు చేసేటటువంటి సంస్థని ఆంధ్రాకి వాళ్ళు అక్కడ కర్ణాటకలో ట్రాఫిక్ వర్షాల ఇంపాక్ట్ ఉంది అన్నటువంటి పరిస్థితి చెప్పగానే, గుంటల ఇంపాక్ట్ ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి కంపెనీ తీసేస్తామనగానే వెంటనే ఆంధ్రాకి వచ్చేయండి అని చెప్పారు. అట్లాగే మిట్టల్ కంపెనీ ఏదైతే కర్ణాటకలో ఓకే చేసుకుని 2200 భూమి కూడా కొనేసింది. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అక్కడ భూమి ఉండగా ఇక్కడ ఎందుకు పెడతారు ఆంధ్రాలో. అట్లాగే ఒరిస్సాలో కూడా ఆ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ఓకే చేసుకుంది, అక్కడ బీజేపీ గవర్నమెంట్. అది కూడా అక్కడ ఉండగా ఇక్కడ ఎందుకు పెడతారు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్ చేసిన పాయింట్ కూడా. అయితే ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ చంద్రబాబు గారు స్వయంగా మోడీతో మాట్లాడి తీసుకొచ్చేశారు. కాబట్టి అట్టించి కూడా ఇండస్ట్రీస్కి ఆంధ్రానే కరెక్ట్ అన్నటువంటి రూట్లోకి వస్తుంది. ఇదంతా లోకేష్ కమ్యూనికేట్ చేయడంలో సక్సెస్ అవుతున్నాడు. కర్ణాటకలో ఉన్నటువంటి పరిశ్రమల్ని ఆంధ్రాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కడుపు రగిలిపోయినటువంటి డీకే శివకుమార్ అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. పోతే పోండి, ఆంధ్రాలో జనం ఉండరు, ఆంధ్రాలో మీకేమీ ఉపయోగపడదు అంటూ ఆ వెళ్తానన్న పరిశ్రమల్ని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన అట్లాగే మాట్లాడితే కర్ణాటకకి సంబంధించి పెట్టుబడులు పెట్టాలనుకున్న పరిశ్రమలన్నీ మన వైపుకి వచ్చేస్తే సినిమా అయిపోద్ది అక్కడ.